ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక అనేక సందేహాలు, అంతకు మించినటువంటి అస్పష్టతతో ఫైనల్గా రుణమాఫీ ప్రక్రియ అయితే మొదలుపెట్టింది. నిన్న సాయంత్రం 6,098 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. అయితే చాలామంది రైతులు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాకు లక్షలోపు రుణమాఫీ ఉన్నా కూడా మాకెందుకు రుణమాఫీ జరగలేదు అన్నటువంటి ప్రశ్నలు, సందేహాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన రైతు బంధు పైసలు రుణమాఫీకి మళ్లించారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి ఇదే పరాకాష్ట. 7,000 కోట్ల రైతు బంధు నిధులు దారి మళ్లించారు. రైతు బంధు ఆపి రుణమాఫీ చేశారని, 40 లక్షల మంది అర్హులుంటే ₹1,00,000 రుణం తీసుకున్న వాళ్ళు దాంట్లో 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారు అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రైట్, బాలరాజు యాదవ్ గారు, మాఫీ మాయాజాలం సర్కారు చెప్తున్నటువంటి లెక్కల్లో ఒక గందరగోళం కనిపిస్తోంది. లక్షలోపు రుణం ఉన్నా కూడా చాలామందికి మాకు రుణం మాఫీ జరగలేదు అంటూ వాళ్ళు చాలా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు ఇట్లా జరిగింది? ఒక స్పష్టమైన పారదర్శక విధానం ప్రభుత్వం పాటించడంలో వైఫల్యం కనిపిస్తోందా? ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా టీవీ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానల్ పెద్దలు నిఖిల్ గారికి నమస్కారం. ప్రధానంగా ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి రాకముందు ఎలక్షన్ మేనిఫెస్టో పేరుతోటి ఏ అంశాలైతే రైతాంగానికి చెప్పిందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 70 లక్షల మంది రైతాంగాన్ని ఇలా ముక్కుమ్మడిగా ఓట్లు వేయించుకున్నారు. మీరు ఏమని చెప్పినారు? ఆ రోజు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఒకటే అంశం, మేము ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు తప్ప మరి అలా 1,00,000 కండిషన్లు ఆ రోజు చెప్పలే. వాస్తవంగా రైతాంగానికి ఆ రోజు కండిషన్లు చెప్తే ఆ రోజు ఓట్లు వేసేదారా, మీకు ఏం వేసారు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఆ రోజు ఏమో అందరి రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఈరోజు మాత్రం వడపోతల పేరుతోటి రైతాంగానికి వడపోతలు మిగులుస్తూ ఉన్నారు. ఇలా వడపోతలు అంటే ఏంటి? వడపోతలు ఒకరేమో టోటల్ మార్గదర్శకాలు, అంటే గతంలో 148 జీవో తీసింది గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ రోజు 148 జీవోలు అందరి రైతాంగానికి ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్లో హామీ ఇచ్చినామో హామీ ప్రకారం అందరి రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. కానీ ఈ రోజుకి వచ్చేవరకే 567 జీవో అని తీసుకొచ్చారు. ఆ 561 జీవోలో వీరు చేసిన అంశం ఏంటంటే, పాస్ పుస్తకాలని ప్రామాణికం తీసుకోమని కొంతమంది అంటున్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ప్రామాణికమని కొంతమంది అంటున్నారు. మరి రేషన్ కార్డు ప్రామాణికమే జీవోలో ఉన్నది, పాస్బుక్ ప్రామాణికం బయట ఉన్నది. కాబట్టి బ్యాంక్ అధికారులకి రాజకీయంగా చేసిన ప్రకటన అనేది ప్రామాణికం కాదు. ఏదైతే 567 జీవో ఏదైతే మీరు ప్రభుత్వం తీసుకొచ్చిందో 567 జీవోలో రేషన్ కార్డే ప్రామాణికం అంటారు. కాబట్టి రేషన్ కార్డు ప్రామాణికం ప్రకారం 39 లక్షల కుటుంబాలకు మాత్రమే అర్హత సాధించారని చెప్పేసి అన్నారు. వాస్తవానికి నిన్న బ్యాంకర్స్ సమావేశం, ఫైనాన్స్ మినిస్టర్తో సమావేశం జరిగినప్పుడు బ్యాంకర్స్ చెప్పినారు, సార్ సుమారు 55 లక్షల మంది సన్నకారు చిన్నకారు రైతులు బ్యాంకులో లోన్ తీసుకున్నారు, అర్హులు మీరు 55 లక్షలు ఉంటారని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమో 39 లక్షల మంది అని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ రెండు క్లారిటీ, ఎక్కడ వడపోత జరిగింది, ఎక్కడ రైతులకు నష్టం జరిగిందంటే ఇలా పేపర్లో వచ్చిన సంఘటనలు కొన్ని మీకు గుర్తు చేస్తాను రాజేష్ గారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సొంత జిల్లా ఖమ్మం జిల్లాలో డీసీసీబీ పరిధిలో ₹1,00,000 రుణం తీసుకున్న వారు 1,43,327 మంది ఉన్నారు సార్. దాంట్లో ఖాతాలు 1,43,327 మంది ఉన్నారు. వీరికి గురువారం నిన్న 526 కోట్లు మాత్రమే మాఫీ కావాల్సి ఉంది వాళ్ళకు. కానీ కేవలం 37,625 మంది రైతులకు 121 కోట్లు మాత్రమే మాఫీ అయినాయి. మిగిలిన 1,05,000 మంది రుణమాఫీ జరగలేదన్నది అంతు చిక్కడం లేదు. అంటే 1,43,327 మంది ఖాతాదారులు ఆ బ్యాంకులో, డీసీసీబీ బ్యాంకులో ఉంటే ఓన్లీ 37,625 మంది రైతులకే న్యాయం జరిగింది. సగం కూడా జరగలే. 526 కోట్లు మాఫీ కావాల్సి ఉంటే 121 కోట్లే అయింది. ఇదొకటి. ఇంకొకటి రామన్నపేట, భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కేంద్రానికి చెందిన కోట శైలజ, ఈమె 2023లో ఆగస్టు 10వ తారీఖు రోజున స్థానిక బ్యాంకులో 97,000 పంట రుణం తీసుకున్నారు. కానీ ప్రస్తుత రుణమాఫీ జాబితాలో ఆమె పేరు లేదు. కానీ ఆమెతో పాటుగా తీసుకున్న వాళ్ళ మరో రైతు జాబితాలో ఉంది ఆమె. మరి ఆయనదేమో ఉన్నది, నాదేమో లేదు. అంటే టోటల్గా ఈ రుణమాఫీ పేరుతోటి రూపొందించిన ఈ జాబితా అనేది తప్పుల తడక అనేది అర్థమైపోయింది. వాస్తవానికి ఇవాళ నేను గొప్పలు చెప్పుకుంటే పాస్బుక్కే ప్రామాణికం అయితే అందరికీ జరగాలి. రేషన్ కార్డు తీసుకున్నారా మరి? అందుకే ఇప్పుడు కోట శైలజ పేరు దాంట్లో రాలేదు ఏంటంటే, అదేవిధంగా 1,05,000 మంది లబ్ధిదారుల యొక్క ఖాతాలు మాయమైనాయి అంటే డీసీబీ బ్యాంకులు ఖమ్మం జిల్లాలో సొంతం తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారి జిల్లాలో జరిగినట్టు సంఘటన. ఈ 2 అంశాలు అనేక సంఘటనలు వచ్చినాయి పేపర్లో కథన. కానీ ఇవాళ 2-3 సంఘటన మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఇంకో అంశం కూడా చెప్తా ఉన్నాను నేను రాజేష్ గారు. ఇవాళ గతంలో వీరేం చెప్పినారు, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు, ఏ కండిషన్ లేకుండా. మరి ఇవాళ స్లాబుల వైజ్గా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒక స్లాబులో ఏమో 1,00,000, ఒక స్లాబులో 50,000, ఒక స్లాబులో
2 లక్షల రూపాయలు అంటే 3 స్లాబ్లలో చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు 36,000 ఒక లోపు చేస్తే 50,000 ఒకసారి చేస్తే మాత్రం మీరు ఎట్లా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. ఆ రోజున్న పరిస్థితి నేను టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా. కరోనా విలేతాండం చేస్తూ ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు కరోనా పేరుతోటి నష్టం జరిగింది బడ్జెట్ రూపంలో. అయినా కూడా కేసీఆర్ గారు ఆ రోజు 22,98,000 మంది రైతాంగానికి 13,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ని పోల్చుకుంటారు సార్ వీళ్ళందరూ కూడా. వీరు చేసినటువంటి రూపాయలు సరి అలా 31,000 కోట్లు అవసరం ఉన్నాయి రాజేష్ గారు. 31,000 కోట్లలో 1/5 అంటే 1/5 మాత్రమే 6,098 కోట్లు అంటే 5 వాటాలలో అంటే 1/5 మాత్రమే వీళ్ళు చేసినారు. 31,000 కోట్లలో 6,098 కోట్లు చేసి పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు అహో ఇహో అని చెప్పినారు. నేను ఇలా బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ మీకు కోడ్ చేస్తా ఉన్నా. ఆ నిద్రాహారాలు మాని అహోరాత్రులు కష్టపడి 6,098 కోట్లు చేసిరు మీరు 7 నెలల్లో. మరి అయ్యా ఇంకా 25,000 కోట్లు ఉన్నాయి. ఇంకా మరి దానికి ఏ అన్నం తినరు ఏ నిద్రమా అనుకుంటారు అనే దాన్ని కూడా సమానం చెప్పాలి. మీరేమన్నా పండగ చేసుకోరు రైతులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. 11,42,000 మంది రైతాంగే పండగ చేసుకుంటే మరి 39 లక్షలలో మిగతా వాళ్ళు మిగిలిరు కదా. మీరు ఉన్నట్టు 40 లక్షల మంది అన్నారు సార్. 40 లక్షల మంది మీరే అర్హత తేల్చిర్రు. ఆ 40 లక్షల మందిలో 11 లక్షల మంది పోతే ఇంకా 39 మరి ఇంకెంత 29 లక్షల మంది 29 లక్షల మందికి ఏమో బాధ పెట్టినారు. 11 లక్షల మందికి ఏమో సంబరం అంటున్నారు. ఇది సంబరం అందామా, దీన్ని వడపోత అందామా, రైతులను దగాకోరు అందామా, దీన్ని ఏమందామో ఒక్కసారి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం. రైట్ నిఖిల్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను పెద్ద మోసం చేస్తోంది. ఇది కేటీఆర్ గారి ప్రకటన. రైతు బంధు ఇవ్వాల్సినటువంటి పైసలు 7,000 కోట్లు ఉంటే ఆ 7,000 కోట్లలో 6,098 కోట్లు ఇచ్చారు. రైతు బంధు ఎగ్గొట్టారు. సో అక్కడ ఎగ్గొట్టి అదే నిధుల్ని రుణమాఫీకి మళ్లించారు. దాంతోపాటుగా 40 లక్షల పైచిలకు రైతులు 1,00,000 వరకు రుణం తీసుకుంటే 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేశారు, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు అనేది వారు వేసినటువంటి ప్రశ్న. 2014-2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే దీనిలో 5% మంది రైతులే ఎట్లా అర్హులయ్యారు అనేది వారు వేసిన ప్రశ్న. వీటన్నిటిపైన ప్రభుత్వం రైతులకు ఎంత స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులకి సోదరులు బాలరాజు గారికి నమస్కారం. రైతు బంధు విషయానికి వస్తే నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి ఏదైతే అమలు చేసిండ్రో దానికి సంబంధించి రుణమాఫీ పొందిన రైతులతో పాటు రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా. కానీ మిగతా రైతులు ఎవరికైతే రుణమాఫీ రాలేదో వాళ్ళందరికీ సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా అస్పష్టమైన ప్రకటనలు చేసిండ్రు. ఒక్కసారి లెక్కలు కనుక చూస్తే ఈ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంది ఏంటంటే దాదాపుగా 6,098 కోట్లు నిన్న విడుదల చేసినామని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కావాల్సింది 31,000 కోట్లు. రాష్ట్రంలో ఎలిజిబిలిటీ ఉన్న రైతులు దాదాపుగా 42-43 లక్షల మంది ఉన్నారు. గతంలో చూస్తే వీళ్ళే చెప్తుంది ఏంటంటే గత ముఖ్యమంత్రి గారు విడతల వారీగా చేసిండు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా విడతల వారీగానే కదా. ఒకేసారి 30,000-35,000 కోట్లు చేసే అంత స్తోమత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదని గతంలో కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు చాలా వెకిలి ప్రకటనలు చేసిండ్రు అప్పట్లో గత ప్రభుత్వం మీద. అట్లాంటిది మీరు ఎట్లా చేస్తూ ఉన్నారు? మరి ఇప్పుడు 6,000 కోట్లకే మీరు గౌరవ బట్టి విక్రమార్క గారు నిద్రలేని రాత్రులు గడిపినాము అని చెప్తా ఉన్నారు. అట్లాంటిది 6,000 కోట్లకే మీరు అంత ఇబ్బంది పడతా ఉంటే గతంలో 30,000-35,000 కోట్లు కేసీఆర్ గారు ఎట్లా చేసిండు? మరి మీరు కేవలము కేసీఆర్ గారు 2014లో ఎప్పుడైతే ఫస్ట్ అధికారంలోకి వచ్చిండ్రో దాదాపుగా 31-32 లక్షల మందికి 17,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేసిండ్రు. దాని తర్వాత 2018లో మళ్ళీ ఛార్జ్ తీసుకున్న తర్వాత దాదాపుగా అప్పుడు వచ్చిన పరిస్థితులు కరోనా కానీ అంతకుముందు ఉన్న డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా ఎక్కడ రైతు బంధు అనేదాన్ని ఆపకుండా మళ్ళీ రుణమాఫీ దాదాపుగా 19,000 కోట్ల అవసరం ఉంటే దాన్ని అకామిడేట్ చేస్తూ విడతల వారీగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తూ 12-13,000 కోట్లు చేసిండ్రు. మొత్తంగా ఫస్ట్ చేసినవి 17,000 కోట్లు, తర్వాత చేసినవి 12,000 కోట్లు, 29,000 కోట్లు చేసిండ్రు. రైతు బంధు అనేది ఏ సమయానికి పడాలో ఆ సమయానికే పడిపోయింది రైతులకు. సీజన్ దాటిపోవడం కానీ వీళ్ళు నోట్ చేస్తుంది జరగలేదు. కేవలం రుణమాఫీ ఒక్కటే కేసీఆర్ గారు రెండో విడతలో పూర్తిగా చేయలేదు అని చెప్తా ఉన్నారు. కానీ రుణమాఫీతో పాటు వాళ్ళు కేసీఆర్ గారు హామీ ఇవ్వని రైతు బంధును కూడా నాకు గుర్తున్నంత వరకు 2018 మే 10 నాడు హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి ఎలక్షన్ హామీ లేకపోయినా కూడా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అనౌన్స్ చేసిండ్రు. దాంట్లో భాగంగా ప్రతి పంటకు 4,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఎటువంటి లిమిట్ లేకుండా ఏ అవకతవకలు లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో భాగంగా 2018 సంవత్సరంలో దాదాపుగా 11-12,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతులకు అందినాయి.
దాంతోపాటు ఇమ్మీడియట్గా ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్లో 5,000 రూపాయలు పంటకు చేసి సంవత్సర కాలంలో ఒక ఎకరాకి 10,000 రూపాయలకు తీసుకుపోయినారు దాన్ని 2 పంటలకు కలిపి. ఆ విధంగా 2019, 20, 21, 22, 23లో తను పదవి నుండి దిగేంత వరకు కూడా దాదాపుగా ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 15,000 కోట్ల చొప్పున దాదాపుగా 70-75,000 కోట్లు చేసిండ్రు. ఓవరాల్గా చూస్తే మీకు 1,20,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ కేసీఆర్ గారు లాభం చేకూర్చారు. మీరు చేయబోయే 31,000 కోట్లకే ఇంత ఇబ్బంది పడతా ఉంటే మరి కేసీఆర్ గారు 1,20,000 కోట్లు ఏ రకంగా చేసిండ్రు? కేవలం రాజకీయపరమైన ప్రకటనలు కాకుండా రైతులకు నిజంగా మేలు చేయాలనుకుంటే ఆల్రెడీ పంటలు స్టార్ట్ అయినా కూడా మీరు రైతు బంధు ఈ రోజు వరకు ఎందుకు ఇనిషియేట్ చేయలేదు? రైట్. జాబితాలో రైతుల పేర్లు ఎవరైతే మిస్ అయ్యాయో, ఎవరైతే కనిపించలేదో, ఎవరికైతే ఈ 1,00,000 వరకు రుణమాఫీ జరగలేదో వాళ్ళకి ప్రభుత్వం నుంచి డెఫినెట్గా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేసేసాం, వాటితో పాటు ఎన్నికల్లో చెప్పిన రుణమాఫీ కూడా పూర్తి చేశాం. ఈ నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే 13 హామీలు అమలు చేయి, అప్పుడే 6 గ్యారెంటీలు పూర్తి అయినట్టు. ఆగస్టు 15 కల్లా చెప్పినవన్నీ చేస్తే రాజీనామాకు సిద్ధం, చేయలేకపోతే సీఎం పదవికి రిజైన్ చేస్తావా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ వ్యాఖ్యల పట్ల. బాలరాజు గారు, 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేసేసాం, వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ కూడా ఏర్పాటు చేయబోతున్నామనేది ముఖ్యమంత్రి గారి ప్రకటన. సో ఇంత అస్పష్టత మధ్యనే మరి ఆ కృతజ్ఞత సభ ఏర్పాటు చేయబోతుందా కాంగ్రెస్ పార్టీగా? రాజేష్ గారు, ఇలా టీవీ సాక్షిగా ఇలా రైతాంగాన్ని దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దగా చేసినటువంటి ప్రభుత్వం ఎట్లా దర్జాగా రాహుల్ గాంధీకి ఎట్లా మీరు సభ పెడతారు కృతజ్ఞత సభ అని అర్థం కావట్లేదు వీళ్ళకు. ఇలా హరీష్ రావు గారు స్పష్టంగా అడిగినారు, ఆగస్టు 15వ తారీఖు లోపల మీరు ఏదైతే 6 గ్యారంటీల్లో 13 అంశాలు పెట్టినారు, అదేవిధంగా 13 అంశాలతో పాటుగా రైతు రుణమాఫీ ఏదైతే చేసిర్రో ఆ రైతు రుణమాఫీ మొత్తం చేస్తారా అని చెప్పేసి అడిగినారు. ఇవాళ రైతు రుణమాఫీ మొత్తం చేసిర్రా? వీళ్ళు చేయలేదు. అదేవిధంగా ఇవాళ అంటుంది హరీష్ రావు గారు, నిన్న ఏదో చిన్న జస్ట్ వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్లో. హరీష్ రావు గారు సిద్ధమేనా, మీరు ఎట్లాగ చేయరని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నేను అడుగుతా ఉన్నా టీ న్యూస్ ద్వారా 13 అంశాలు ఏదైతే ఉన్నాయో, రైతు భరోసాలో మీరు ఒక అంశాన్ని పెట్టారు రాజేష్ గారు, ఏది కౌలు రైతులు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఇలా టీ న్యూస్ ద్వారా అడుగుతున్న రైతాంగానికి 15,000 వచ్చిందా కౌలు రైతులకు సంబంధించి? అసలు కౌలు రైతులను గుర్తించారా, ఎంతమంది ఉన్నారో? అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన కూలీలకు సంబంధించి 12,000 ఇస్తామని చెప్పిస్తారు ఏటాకి. ఇంతవరకు వ్యవసాయ కూలీలు ఎంతమంది ఉన్నారు ఏందని గుర్తించారా? అది సంబంధం లేదు. అదేవిధంగా వరి పంట కింటాకి 500 బోనస్ ఇస్తామని చెప్పారు సార్. ఇంతవరకు 500 బోనస్ ఇచ్చిర్రా? 500 బోనస్ రూపంలోనే ఇలా రైతాంగానికి వీళ్ళు 6,500 కోట్లు బాకీ ఉన్నారు. 500 బోనస్ ఎగ్గొట్టి 6,500 కోట్లు మోసం చేసిర్రు. అదేవిధంగా గృహజ్యోతి పేరుతోటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు రాజేష్ గారు. ఆ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఇలా ప్రధానంగా ఏదైతే 1,05,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే 200 యూనిట్లు సబ్సిడీ పొందే వాళ్ళు 1,05,00,000 మంది లబ్ధిదారులు ఉంటే వీళ్ళు 40 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అంటే మిగతా 60 లక్షల మందిని ఎగ్గొట్టేసారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి 5 లక్షలు ఇస్తామని చెప్పారు సార్. ఇంతవరకు అసలు దాని మీద మార్గదర్శకాలు కానీ దాని మీద సమావేశం కానీ జరిగిందా రాజేష్ గారు? అదేవిధంగా ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఉద్యమంలో రైఫిల్ పెట్టినటువంటి ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన 250 గజాల స్థలం ఇస్తామన్నారు. వచ్చిన ఉద్యమకారుల టీవీ న్యూస్ ద్వారా అడుగుతా ఉన్నా. అదేవిధంగా మహాలక్ష్మి ద్వారా ఇవాళ సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి పైచిలకు, అంటే 1,73,00,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నట్టయితే 1,73,00,000 మంది మహిళలకు 2,500 నెల ఇస్తామన్నారు. మరి ఇవాళ టీవీ న్యూస్ ద్వారా మహిళా లోకాన్ని అడుగుతా ఉన్నా, ఎవరికైనా 2,500 రూపాయలు నెల వస్తూ ఉన్నాయా? ఒక్కసారి మీరు అవలోకనం చేసుకొని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పినారు రాజేష్ గారు. 500 గ్యాస్ సిలిండర్ పొందే వాళ్ళు ఈ రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య 1,25,00,000 మంది ఉన్నారు. ఓన్లీ 40 లక్షల మందికి ఇచ్చారు, ఎగనామం పెట్టారు మిగతా వాళ్ళందరికీ. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం పెట్టారు రాజేష్ గారు. సంతోషం, మహిళల తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మహిళలకు పెట్టినట్టు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నిన్న సోషల్ మీడియాలో వస్తుంది, కూరగాయలు అటు అమ్ముతా ఉన్నారట, ఏదో ఆడిగిడికి హైదరాబాద్ పోయేసి వస్తుండట అని చెప్పి సోషల్ మీడియాలో వస్తూ ఉంది. కండక్టర్ని కొట్టుడు ఒకసారి, డ్రైవర్ని కొట్టుడు ఒకసారి, సీట్ల మీద సీట్లు మహిళలు కొట్లాడు ఒకసారి. ఓకే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మీరు ఎంతమంది పేదలకు ఉపయోగపడుతుంది దీనివల్ల? అదేవిధంగా బస్సు యొక్క ఆక్యుపెన్సీ ఎంత, బస్సుల కెపాసిటీ, బస్సులు ఎన్ని ఉండాలి, దీని మీద సమీక్ష చేసిరా రాజేష్ గారు? అసలు దీని మీద సమీక్ష లేదు.
అదేవిధంగా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి రాజేష్ గారు. ఇంతవరకు దాని మీద అతిగతి లేదు. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్న రాజేష్ గారు పెట్టిర్రా. అదేవిధంగా అంతకుముందు అన్నారు సార్, నేను అంటా ఉన్నా, నేను టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, కేసీఆర్ మీద ఇష్టం వచ్చిన అబండాలు మోసారండి. కేసీఆర్ వచ్చాడు, ముసలమ్మకు ముసలాయికి పంచాయతీ పెట్టిండు, ఇక కాంగ్రెస్ వస్తే ఇద్దరికి ఇస్తామని చెప్పేసి అన్నారు సార్. ముసలాయికి ఇస్తా, ముసలమ్మకి ఇస్తా అన్నారు సార్. 4,000 ఇస్తామన్నారు సార్. ఇంతవరకు ఇచ్చారా సార్? పింఛన్ ఎగ్గొట్టారు సార్. ఎందుకు కృతజ్ఞత సభ జరుపుతా ఉన్నారు? ఎందుకు హరీష్ రావు గారిని రాజీనామా చేయమని మాట్లాడుతూ ఉన్నారు? ఇన్ని అమలు చేయనందుకు రాజీనామా మీకు శిస్తుంటే ఎలక్షన్ మేనిఫెస్టోని మీరు ఏమన్నారు? భగవద్గీత, ఖురాన్, అదేవిధంగా బైబిల్ అని చెప్పినారు. మరి భగవద్గీత, ఖురాన్ మరి మీరు ప్రమాణం చేసిరు కదా, మరి ఎలక్షన్ మేనిఫెస్టో మీకు భగవద్గీత అయితే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, హరీష్ రావు గారు కాదు. ఇన్ని హామీలను అమలు పరచకుండా కృతజ్ఞ సభ దేని పెడతా ఉన్నారు? సో అదే ఇంకోటి, ఇప్పుడు రుణమాఫీ అంటే సరే ఎవరెవరికి జరిగింది, మరి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అదొకటి. మరి రుణమాఫీ చేశారు, బట్ రైతు బంధు సంగతి ఏందనే ప్రశ్నలు ఇవాళ అడుగుతున్నారు కదా రైతాంగం. 7,500 కోట్లు ట్రెజరీలో ఉన్నాయని చెప్పి వీళ్ళే చెప్పారు సార్. ఏది మా యాసంగికి సంబంధించి 7,500 కోట్లలో వీళ్ళు చేసింది 5,000 కోట్లే. మరి 2,500 కోట్లు ఎవరి ఖాతాలోకి పోయినా కూడా సమాధానం చెప్పాలి. రెండో అంశం, మరి ఈ వానాకాలానికి సంబంధించి 10,000 రావాలి కదా. మరి బిడ్డ 7,500 కోట్లు మళ్ళీ రావాలి కదా. అక్కడ 2,500 ఎగ్గొట్టిర్రు, ఇక్కడ 7,500 ఎగ్గొట్టిర్రు. అంటే 10,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతు భరోసాగా రావాల్సిన పైసల్ని ఎగ్గొట్టి 6,900 కోట్లు మాత్రం మేము రుణమాఫీ చేయని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంది ప్రభుత్వం. 10,000 కోట్లు ఇక్కడ ఎగ్గొట్టిర్రు. బోనస్ పేరుతోటి 6,500 కోట్లు అగడెగ్గొట్టిర్రు. నిరుద్యోగ వృత్తి పేరుతోటి 4,000 ఎగ్గొట్టిర్రు. పింఛన్ పేరుతోటి 43 లక్షల మంది సార్, బోధకాలు వాళ్ళు, డయాలసిస్ వాళ్ళు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, వీళ్ళంతా 43 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. 43 లక్షల మందికి సుమారు 4,000 రూపాయలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం. వికలాంగులు కూడా ఎగ్గొట్టిరండి. వీళ్ళు ఎవరు అన్యాయం చేసి అంటా ఉన్నారు. వీరు ఇవాళ ఎట్లా సంబరాలు చేసుకుంటారు అర్థం కావట్లేదు. వీళ్ళు అసలు ఎట్లా సంబరాలు చేసుకుంటారు, ఏమని మాట్లాడుతా ఉన్నారు? రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదా అనేది ఏ ప్రకారం చేస్తారు? ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు బంధు రూపంలో లెక్క తీసుకున్న 60 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయన్నారు. రేషన్ కార్డు చూసుకుంటే 39 లక్షల కుటుంబాలను మీరు అంటా ఉన్నారు. మరి ఇక పట్టాదారు పుస్తకాలు చూసుకుంటే 60 లక్షల మంది అన్నారు. దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? అదేవిధంగా ఇంకోటి కూడా నేను టీవీ న్యూస్ ద్వారా అడిగేది ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతోటి ఇవాళ బ్యాంకులు ఏదైతే గ్రూపులుగా ఏర్పడి, ఒక్క ఎకరం ఉన్న వాళ్ళు సన్నకారు రైతులు గ్రూపులుగా ఏర్పడి కొన్ని రుణాలు తీసుకున్నారు. దానికి రుణమాఫీ వర్తిందని చెప్పినావు. అదేవిధంగా కౌలు రైతుల మీద ప్రేమను ఒలకపోసినావు కదా. 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, బీఆర్ఎస్ అన్యాయం చేస్తున్నావు కదా. అదే కౌలు రైతు దగ్గర ఒక పత్రం తీసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసి బ్యాంకు ద్వారా రుణం తీసుకుంటారు. 5 ఏళ్ళు నీకు ఒకవేళ ఎవరైతే కౌలు రైతుకు కౌలిస్తే 5 ఏళ్లకు దాని పత్రాన్ని తీసుకొని రుణం చేస్తారు సార్. ఆ రుణాన్ని కూడా మాఫీ లేదని చెప్పినావు. అదేవిధంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు, కరువు కాటకాలు వచ్చినప్పుడు బ్యాంకులు ఆ రుణాన్ని రీషెడ్యూల్ చేసి మిగతా రుణాన్ని మంజూరు చేసి మరి దఫాలవదిగా కట్టుకోమంటారు. ఈ ముగ్గురికి అన్యాయం చేసినావు కదా. అంటే కరువు కాటకాలు వచ్చిన రైతులు, రీషెడ్యూల్ చేసిన రైతులు రుణమాఫీ వర్తించదని చెప్పినావు. అదేవిధంగా లోన్లు ఏదైతే గ్రూపులుగా ఏర్పడినటువంటి రైతులకు రుణమాఫీ వర్తించదన్నావు. అదేవిధంగా ఇవాళ కౌలు రైతులకు రుణమాఫీ వర్తించని చెప్పినావు. మరి ఈ ముగ్గురికి అన్యాయం చేసినావు కదా. మరి ఇవాళ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నావు, పట్టదారు పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోలే. నేను చేసినా ఎన్ని చేసినావా? 31,000 కోట్లలో 6,000 చేస్తే అంటే 26,000 కోట్లు ఎప్పుడు చేస్తావు అంటున్నాను. మరి 6,000 కోట్లకే నిద్రాహారాలు మానితే 25,000 కోట్లకు మరి ఎంతమంది మంత్రులు నిద్రాహారాలు మానాలో? దేశంలో ఈ రాష్ట్రంలో పలు నిద్రాహారాలు మానాలి. నిఖిల్ గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర మీది, నిత్యం ప్రజల పక్షాన పోరాడినటువంటి చరిత్ర నాది, అనేక సార్లు రాజీనామా చేసిన చరిత్ర నాకు ఉంది అనేది హరీష్ రావు గారు నిన్న వెల్లడించారు. సో ఇప్పటికైనా అదే మాట కట్టుబడి ఉన్నాను. 13 హామీలు ఏవైతే 6 గ్యారెంటీలలో ఉన్నటువంటి 13 హామీలు అమలు చేయి, ఈ మన రుణమాఫీ టోటల్గా కంప్లీట్ 2 lakhs చేస్తే అప్పుడు నా సవాల్ కట్టుబడి ఉన్నాను అనేది నిన్న మరోసారి ఉద్ఘాటించారు హరీష్ రావు గారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నాకు గుర్తున్నంత వరకు 2009లో ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండ్రు, 2014లో ఒకసారి గెలిచిండ్రు, 18లో ఓడిపోయిండ్రు. తను ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైంది కేవలం 2 సార్లే. అదే విషయాన్ని చూస్తే హరీష్ రావు గారు 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైండ్రు, 2008లో గెలిచిండ్రు, 2009లో గెలిచిండ్రు, 2010లో గెలిచిండ్రు, 2014, 2019, ఇప్పుడు 2023లో గెలిచిండ్రు. దాదాపు 7 సార్లు 8 సార్లు హరీష్ రావు గారు గెలిచిండ్రు. ఆయన గెలిచిన ప్రతిసారి ఆయన మెజారిటీ డబుల్ అవుతా పోతుంది. ఆయన మీద పోటీ చేసిన గత 20 ఏళ్ల ట్రాక్ రికార్డ్ చూసినా కూడా ఎక్కడ కూడా ఆయన మీద పోటీ చేసినా ఎవరికి డిపాజిట్ కూడా రాలేదు. ఇదే విషయం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు 10,000, 15,000 మెజారిటీ కూడా రాలేదు. నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి హరీష్ రావు గారిని రాజీనామా చేయమంటూ ఉంటారు. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లు చూస్తే కూడా
రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా ఎంపీని గెలిపించుకోలేకపోయినారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్న చేవెళ్ళ ఎంపీ సీట్ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇదే రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్లో దేశంలోనే అతిపెద్ద సీట్ అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాడు. అట్లాంటి సీటు కూడా వీళ్ళు ఓడిపోయినారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు ఎప్పుడైతే మీరు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చి 6 గ్యారంటీల్లో 13 వివిధ హామీలు ఇచ్చిండ్రో ఆ అన్ని హామీలను అమలు చేస్తే రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని డే 1 చెప్పిండ్రు. ఈ రోజు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. మీరు అమలు చేసింది బట్టి విక్రమార్క గారు నిన్న చాలా క్లియర్గా ఏం చెప్తా ఉన్నారు, అన్ని హామీలు మేము అమలు చేస్తామంటున్నారు. మీరు అమలు చేసింది కేవలం ఆర్టీసీ బస్సు కొంతవరకు అమలు చేసింది. అన్ని లిస్టు చదివారు కదా, 13 హామీలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ అసలు గ్రౌండ్ కాలేదు. వాళ్ళు అమలు చేసింది కేవలం 3 హామీలు మాత్రమే. ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది 10 లక్షలకు పెంచినట్టున్నారు. తర్వాత కరెంటుకు సంబంధించి గృహజ్యోతి ఏదో 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఒకటి. ఈ 3 తప్ప వాస్తవానికి రావట్లేదు. గృహజ్యోతి కూడా కొంతమందికి అది గృహజ్యోతిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కొట్టుకుంటా ఉన్నారు. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి చాలా హాస్పిటల్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేవు. ట్రీట్మెంట్ విషయంలో చాలా ఇబ్బంది అవుతా ఉంది. మీరు అమలు చేసినవే సరిగ్గా అమలు చేయలేదు. అట్లాంటివి అన్ని హామీలు అమలు చేసినామని ఏ రకంగా చెప్పుకుంటారు? మీరు నిన్న ఇనిషియేట్ చేసిన రైతు రుణమాఫీ కూడా మీరు ఇనిషియేట్ చేసింది కేవలం 6,000 కోట్లే, కావాల్సింది 30,000 కోట్లు. సో ఓవరాల్గా చేయాల్సిన దాంట్లో కేవలం 20% మాత్రమే మీరు ఇనిషియేట్ చేసారు. 20%కే మీరు నిద్రలేని రాత్రులు గడిపితే ఇంకా చేయాల్సిన 70%, 80% ఉంది కదా, దానికి ఏం చేస్తారు? దాంట్లో ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఈ మిగతా రైతులందరికీ ఈ విషయాన్ని సైట్రాక్ చేయడానికి ఏం చేస్తూ ఉన్నారంటే, వాస్తవానికి ఈ టైంలో ఇవ్వాల్సిన రైతు బంధు నిధులను దాదాపుగా వాళ్ళు హామీ ఇచ్చిన మేరకు గతంలో కేసీఆర్ గారు 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తామని ప్రతి బహిరంగ సభలో చెప్పి రైతులతో ఓట్లు వేయించుకున్నారు. దాదాపుగా 69-70 లక్షల మంది రైతులతో ఓట్లు వేయించుకున్నారు. వీళ్ళు అదే 5,000ను 7,500లకు పెంచి చూస్తే ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపుగా 10,500 కోట్ల రూపాయలు రైతాంగానికి బాకీ ఉన్నారు. గత టర్మ్ ఎట్లాగో ఎగ్గొట్టినారు. ఈ టర్మ్లో అయినా రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఆ 10,500 కోట్లను దారి మళ్ళించి దాంట్లో నుంచి 6,000 కోట్లతో రుణమాఫీ చేసి మేమేదో చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రైతు బంధు నిధులు కూడా ఇమ్మీడియట్గా విడుదల చేసి రైతాంగానికి కావాల్సిన అన్ని విషయాల్లో ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉండేటట్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వెరీ ఇమ్మీడియట్గా ఉంది. 10 ఏళ్ళు అద్భుతం, కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించింది అంటూ 2023-24 నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం కురిపించింది. పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ ర్యాంకు సాధించింది. అలాగే విద్యుత్ సరఫరాలో అగ్రగామిగా ఉంది రాష్ట్రం. ఆ 10 ఏళ్ల కాలంలో ఇంకా 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజలో ఉంది. డజను కీలక అంశాల్లో ఎంతో మెరుగు కనబరిచింది. ఇది 10 ఏళ్ల అద్భుతం నీతి ఆయోగ్ అంటూ 10 ఏళ్ల అద్భుతం అంటూ నీతి ఆయోగ్ ప్రశంసలు గుప్పించింది. ఎస్ బాలరాజు గారు, 10 ఏళ్ళు ఎట్లా అనేక అంశాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందో నీతి ఆయోగ్ నివేదికలో మనకు కనిపిస్తోంది. సో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రగతికి ఒక గట్టి పునాది పడింది అని ఎట్లా రూఢి అయినట్టు? ఇప్పుడు ప్రధానంగా రాజేష్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం ఏర్పడకముందు దీని మీద అనేక రకాల అపోహలు ఉండేది. రియల్ ఎస్టేట్ భూమి తగ్గుద్దని, భూముల ధరలు అసలు పెరగవని, రాష్ట్రం అంతా చిమ్మ చీకటి అయిద్దని, పెట్టుబడులు రావని, ఉద్యోగాలు రావని, రాష్ట్రం అభివృద్ధి చెందని ఒక అపోహ ఉండేది. వాస్తవానికి తెలంగాణ పైలలో కూడా అపోహను క్రియేట్ చేసారు, మీడియా కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు. కానీ అది అవాస్తవం తేల్చిండు కేసీఆర్ గారు. వాస్తవానికి విద్యుత్ రంగంలో చూసుకున్నా, అదేవిధంగా వైద్య రంగంలో చూసుకున్నా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నా, జిల్లాల ఏర్పాటు ఏదైతే కేసీఆర్ గారు చేశారో, జిల్లాల ఏర్పాటుతో టోటల్గా తెలంగాణ ప్రాంతంలో ఏ మూలకు పోయినా గతంలో 50,000, 1,00,000, 2,00,000 భూమి ధర పలికినటువంటి ఎకరము ఇలా ఏ మారుమూల ప్రాంతంకు పోయినా కూడా ఇలా 30 లక్షలు 40 లక్షలు లేకుండా లేదు. అయితే నగరాల్లోనైతే అయితే మాత్రం 1-2 కోట్లకు దగ్గర లేదు. యాదాద్రి లాంటి ప్రాంతాల్లో అయితే 10 కోట్లు ఉంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 100 కోట్లు, అంటే కోకాపేట ప్రాంతంలో నియోపోలిస్ భూములు ఏదైతే అప్పుడు వేలం చేశారో 100 కోట్లు పలికిన సందర్భాలు కూడా చూసినాం. దీని అంతటి కారణం ఏంటి? భూమి ఏమైనా సృష్టించబడతా? భూమి అంతే ఉంది. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఏదైతున్నాయో ఆ నిర్ణయాలతోటి భూముల ధరలు పెరగడం కావచ్చు, అభివృద్ధి రంగంలో ఇది జరిగినటువంటి అంశాలుగా మనం ప్రధానంగా చేసుకోవచ్చు. ఇలా పేదరిక నీతి ఆయోగ్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థ. ఆ సంస్థ చేసినటువంటి దాంట్లో పేదరిక నిర్మూలన విషయంలో కావచ్చు, విద్యుత్ సరఫరా విషయంలో కావచ్చు, ఆర్థిక అభివృద్ధి విషయంలో కావచ్చు, శుద్ధమైన త్రాగునీరు అందించడంలో కావచ్చు, నగరీకరణ విషయంలో కావచ్చు, అసమానతల తొలగింపు విషయంలో కావచ్చు, నాణ్యమైన విద్యను అందించడంలో కావచ్చు, ఆకలి బాధలు లేకపోవడం విషయంలో కావచ్చు, ఈ 10 రకాల అంశాలని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, దేశంలో 28 రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఈ రంగాలలో అన్నిట్లో కూడా మొదటి 2 స్థానాల్లో నిలిచిందంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు సర్కార్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని చెప్పొచ్చు. చూడండి, జాతీయ సగటు అంటే పేదరిక నిర్మూలనలో 91 మార్కులు తెలంగాణకు వస్తే
జాతీయ సగటు 72 మాత్రమే. అదేవిధంగా విద్యుత్ సరఫరాల విషయంలో 100 మార్కులు తెలంగాణకు వస్తే 96 మార్కులు జాతీయ సగటు ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్థిక అభివృద్ధిలో 84 మార్కులు తెలంగాణకు వస్తే 68 మాత్రమే జాతీయ సగటు ఉన్నది. అదేవిధంగా శుద్ధమైన తాగునీరు అందించడంలో 90 మార్కులు తెలంగాణకు వస్తే 89 మార్కులు జాతీయ సగటు ఉంది. ఈ విధంగా చూసుకుంటే జాతీయ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ సగటు అనేది ఎక్కువగా ఉంది. కారణం ఏంటి? ఎందుకు పరిశ్రమలు రాగలిగినవి? ఎందుకు హైదరాబాద్లో నగరీకరణ పెరిగింది? ఎందుకు హైదరాబాద్లో ఇవాళ చూస్తే అంటే రజనీకాంత్ లాంటి వాళ్ళు అనేక మంది బాలీవుడ్ హీరోలు ఇక్కడ తెలంగాణకు వచ్చి అరే న్యూయార్క్ తలపిస్తుందని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఎందుకు గుర్తొచ్చినవి? ఎందుకు ఎకరం రేటు ఇలా పెరిగింది? గతంలో ఆంధ్రాలో ఇక్కడ ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కొంటే ఆంధ్రలో ఎకరం వచ్చేది, కానీ ఇక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు వచ్చే పరిస్థితికి వచ్చిందంటే గత కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలను స్పష్టంగా చెప్పగలం. అదేవిధంగా గాంధీజీ కళ్ళుగన్న గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలన్న ఆలోచనతోటి పల్లె ప్రగతి ఒకవైపు, పట్టణ ప్రగతి ఒకవైపు. పల్లె ప్రగతిలో చూస్తే సార్ వైకుంఠ ధామాలని అద్భుతమైన ప్రోగ్రాం తీసుకొచ్చారు. పల్లె నర్సరీలు అద్భుతమైన ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఊరుకు ఏదైతే ఊరు ఉందో ఆ ఊరుకు రోడ్డుకి ఇరువైపులా చెట్టు నాటించే ప్రోగ్రాం కావచ్చు. ఇవన్నీ కూడా ఇంటింటికి డబ్బాల పంపిణీ కావచ్చు, ఇది శత కావచ్చు, ఈ విధంగా ఒక ట్రాక్టర్ కావచ్చు, అదేవిధంగా ఒక నీళ్ళ ట్యాంకర్ కావచ్చు. ఈ విధంగా పల్లె ప్రగతిని పెంపొందించడం జరిగింది. అంటే ఎప్పుడైతే పల్లెలలో ప్రగతి పెరిగిందో అన్ని రంగాల్లో కూడా ఇలా జాతీయ స్థాయిలో అవార్డులు వస్తా ఉన్నవి. ఈ విధంగా కేసీఆర్ విద్యుత్ రంగం సార్ ఇలా పరిశ్రమలు అటవీ విస్తీర్ణం పెంచడంలో తెలంగాణ సెకండ్ ప్లేస్. మరి ఇలా తెలంగాణకు కేసీఆర్ గారు ఒక హరితహారాన్ని సృష్టించడం జరిగింది. కేసీఆర్ ప్రారంభించిన కేసీఆర్ హరితహారం ఏదైతుందో దేశానికి ఇది ఆదర్శం, ప్రపంచానికి ఆదర్శం అని చెప్తా ఉన్నాను. ఈ విధంగా కేసీఆర్ గారు ఒక్కొక్క రంగాన్ని మిళితం చేసుకొని మేధో మదనం చేసి అలా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది. కాబట్టి ఇలా నీతి ఆయోగ్లో ఈ రిజల్ట్ వస్తా ఉన్నవి, నీతి ఆయోగ్లో ఈ ర్యాంకులు వస్తా ఉన్నాయని తెలియజేస్తాను. నిఖిల్ గారు, నీతి ఆయోగ్ అనేది మన దేశానికి అత్యున్నత వ్యవస్థ. అది కేంద్ర కేబినెట్ తర్వాత నీతి ఆయోగ్కి అంత పవర్స్ ఉన్నాయి. నీతి ఆయోగ్కి చైర్మన్గా గౌరవ ప్రధానమంత్రి గారు ఉంటారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. అట్లాంటి నీతి ఆయోగే ఈరోజు తెలంగాణ మీద ఇన్ని రకాల ప్రశంసలు కురిపిస్తుందంటే గత 10 ఏళ్లలో కూడా నీతి ఆయోగ్ కొన్ని వందల సార్లు కొన్ని వందల అవార్డులు ఇచ్చింది తెలంగాణకి. ఎస్పెషల్లీ విద్యుత్ రంగంలో తెలంగాణ 100కి 100% విద్యుత్ సరఫరా చేస్తుంది, నాణ్యమైన విద్యుత్. గతంలో రాష్ట్ర విభజన సమయంలో ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్ర విభజన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తెలంగాణ మొత్తం అంధకారం అయిపోతుంది, కరెంటే ఉండదు అని. అట్లాంటి సిచ్యువేషన్లో 7,700 మెగావాట్లు ఉన్న రాష్ట్ర పరిస్థితి నుండి ఈరోజు దాదాపుగా గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు దాన్ని 24,000 మెగావాట్లకు తీసుకుపోయినరు. ఇదే కేంద్ర ప్రభుత్వం సీలేరు లాంటి విద్యుత్ పంపిణీ వ్యవస్థను కూడా మనకు ఆంధ్రాకి ఇచ్చేసింది. 400 మెగావాట్ల ఆంధ్రాకి కలిపినా కూడా ఇట్లాంటి ఒడిదుడుకులను అన్ని ఎదుర్కొని కూడా కేసీఆర్ గారు సక్సెస్ఫుల్గా 24,000 మెగావాట్ల దాకా తీసుకుపోయి రాష్ట్రంలో ఎక్కడ కూడా పవర్ ఇంటరప్షన్స్ లేకుండా క్వాలిటీ పవర్ సప్లై చేసిండ్రు. ఇదే విషయాన్ని మీరు గత 20 ఏళ్ళుగా దాదాపుగా నరేంద్ర మోడీ గారు గుజరాత్కి పనిచేసిండ్రు కదా ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఎక్కువ నిధులు పోయేది గుజరాత్కే పోతూ ఉంటాయి. సో గత 30 ఏళ్ళ యావరేజ్ చూస్తే కూడా గుజరాత్ ఇదే విద్యుత్ సరఫరాలో 75% మాత్రమే ముందుంది. వేరేస్ 10 ఏళ్ల క్రితం ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం 100% సప్లై చేసింది. ఇంకోటి ఆకలి చావులకు సంబంధించి తెలంగాణ నేషనల్ యావరేజ్ కంటే కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. నేషనల్ యావరేజ్ అనేది 72% ఉంటే తెలంగాణ 91% ముందుంది. తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని చూస్తే కూడా మీరు దేశం మొత్తంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి సంబంధించిన ఎఫ్సిఐలు ఇంత ధాన్యాన్ని మేము కొనలేము అనే స్టేజ్కి దాదాపుగా 1,60,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థితికి పోయింది. దేశం మొత్తానికి అన్నం పెట్టే స్థితికి ఈరోజు తెలంగాణ చేరుకుంది. ఈ రకంగా చూస్తే ఆర్థికాభివృద్ధిలో కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తలసరి ఆదాయంలో తెలంగాణ ఏర్పడ్డప్పుడు మన తలసరి ఆదాయం 1,27,000 ఉంటే ఈరోజు దాదాపుగా 3,07,000 తలసరి ఆదాయానికి చేరుకుంది. ఈ రకంగా మీరు ఏ రంగం చూసినా కూడా అన్ని రంగాల్లో తెలంగాణ అనేది విపరీతమైన డెవలప్మెంట్ సాధించింది. ఫైనల్ వర్డ్ బాలరాజు యాదవ్ గారు. ఏదేమైనా రాజేష్ గారు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్యాయం చేయొద్దని కోరుకుంటా ఉన్నా, కొనసాగించాలని కోరుకుంటా ఉన్నా, ఈ ప్రగతిని మూలన పడేద్దని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా కేసీఆర్ గారిని విమర్శించడం కోసము, కేసీఆర్ గారిని అబాస్పాలు చేయడం కోసమే మీ పరిపాలన కొనసాగొద్దని కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటున్నా రాజేష్ గారు, నేను అంటున్నా ఇవాళ ప్రజాభవన్ ఆ రోజు కడతా ఉంటే వృధా అన్నారు సార్.
అదే ప్రజాభవన్లో ఇలా బట్టి విక్రమార్క గారు నివాసం ఉంటున్నారు. అదే ప్రజాభవన్లో ముఖ్యమంత్రి మీటింగ్లు పెడతా ఉన్నాడు. సెక్రటరీ కడతా ఉంటే కూడా సెక్రటరీ వృధా ప్రజాధనం వృధా అని చెప్పారు సార్. అదే సెక్రటరీ నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అంతకుముందు 2601 రైతు వేదికలు కడితే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారు అన్నారు సార్. ఊళ్ళల్లో పందులు పడుకుంటున్నాయి ఇష్టం వచ్చినట్టు అని చెప్తున్నారు సార్. అదే రైతు వేదికల్లో ఇలా రైతు సంబరాలు చేస్తూ ఉన్నారు కదా. అంటే కేసీఆర్ గారి యొక్క ముందు చూపు అర్థం చేసుకొని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాళేశ్వరం పైన అజ్ఞాపాలు చేస్తా ఉన్నారు. రుణమాఫీ సంబరాలు కూడా ఇలా చేశారు సార్. రుణమాఫీ సంబరాలు చేశారు, రైతు వేదికలో చేశారు కదా. కాబట్టి దయచేసి మీరు కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఆలోచన చేయడం కాదు. తెలంగాణ ప్రజలు ఎట్లా పైన నిలబెడతారో ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారి కంటే ఎక్కువ ప్రేమించండి తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా. కానీ కేసీఆర్ గారిని అబాస్పాలు చేసే ప్రయత్నంలో భాగంగా ఏదో కుట్రలు చేసి ఏదో అబాస్పాలు చేస్తే మీకు పెద్ద పేరు రాదని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. ఇదే ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.